ఇప్పుడు డీసీపీగా రాధాకిషన్ రావు పనిచేస్తున్నటువంటి దశలో మీకు స్వయంగా రాధాకిషన్ రావు ఫోన్లో బెదిరియడం కానీ నేరుగా మిమ్మల్ని స్టేషన్ కూడా తీసుకువెళ్ళినటువంటి దాఖలు అప్పుడు మిమ్మల్ని మీరు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు బోల్లి లేకపోతే హరీష్ రావు దగ్గర పనిచేయండి లేకపోతే హరీష్ రావుతో ములాఖాత్ కాండి అని చెప్పేసి అన్నటువంటి వ్యాఖ్యలు రాధాకిషన్ రావు చేయడం జరిగిందా? దాంతోపాటు హరీష్ రావు ఎప్పుడైనా మీతో ఫోన్లో సంప్రదించి మీరు నా పార్టీలోకి రా, మరి ఇద్దరం కలిసి పని చేద్దామనో లేకపోతే మీకు ఇన్ని డబ్బులు ఇస్తాం, మీరు బీఆర్ఎస్ పార్టీకి సరెండర్ కావాలన్నటువంటి అంశాలను ఎప్పుడైనా మీతో పాటు ఎప్పుడైనా డిస్కషన్ చేయడం జరిగిందా? హరీష్ రావు చేయలే కానీ రాధాకిషన్ రావు గారు అంటాడు, చక్రధర్ ఇక్కడ నేను చంపినా నన్ను అడిగేటోడు లేడు అని ఒక మాట. నువ్వు సరెండర్ కావాలి బీఆర్ఎస్కి, హరీష్ రావుకి ఎదురుగా పోవద్దు, నువ్వు జైలుకు పోయినా బతకలేవు, నేను జైల్లో కూడా చంపుతారన్నాడు. నన్ను కొడుతుంటే ఫోన్లో హరీష్ రావుకి వీడియో కాల్ చేసి చూపిస్తుండు రాధాకిషన్ రావు. ఇంకేం కావాలి? ఆ ఫోన్లో నన్ను కాదు హరీష్ రావు శునకానందం పొందలేను నన్ను కొడుతుంటే. అంటే ఎప్పుడు కొట్టి చంపేస్తారంటే భయపడతాం అనుకున్నావా? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలంటే బీఆర్ఎస్ మీద కొట్లాడుతున్నా నేను, అప్పుడు కొట్లాడాల్సినంత అవసరం లేదు. ఏ రైతులను కొట్లాడమని అడగలే. హరీష్ రావు నా జాగా భూములు గుంజుకోలే, ఎవరి కోసం కొట్లాడినా? పేరు ప్రఖ్యాతలు కావాలంటే ఎవడు కానీ భార్య పిల్లల్ని బజార్కేసుకొని తెచ్చుకోడండి. ఆ బయట మంచిన డబ్బే ఈ బొంద కొడితే గొప్ప సీట్ వచ్చేది. ఏదో ఒకటి ఎమ్మెల్సీ తెచ్చుకోకపోతున్నా, కొనుక్కోవాలి అని అనుకుంటే పోరాటం ఎందుకు చేస్తా? మనసున్న వాళ్ళకి, మంచి వాళ్ళకి, నిజాయితీతో బతికే వాళ్ళకి చక్రధర్ది పోరాటం అని కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ జోకర్ గాళ్ళకి, బ్రోకర్ గాళ్ళకి నేను ఆన్సర్ చెప్పా. ఎందుకంటే వాడు బానిసతత్వాన్ని వాని రక్తంలో ఇమిడించుకున్నాడు కాబట్టి. నేను అన్నం తింటున్నా, రైతు వండించింది, రైతుల కోసం కొట్లాడినా ఎన్ని నిందలైనా మోస్తా, ఇప్పటికి కూడా రెడీ. కానీ ఎక్కడ దొరలకి కాళ్ళకాడ బతకదలుచుకోలేను అంతే. మీరు ఫోన్ ట్యాపింగ్ అంశంలో మీ ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయిందని చెప్పేసి గుర్తించడం జరిగింది? అసలు ఎట్లా మీకు నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని చెప్పేసి మీకు ఎప్పుడు ఐడియా రావడం జరిగింది? దేని ద్వారా మీరు తెలుసుకోవడం జరిగింది? ఫిబ్రవరి రేప్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అంత సామాన్యంగానే ఉంది. వీడు ఒక్క కేసుతోటే ఖతమవుతాడు అనుకున్నాడు. తర్వాత 10 రోజుల్లో బయటికి రాగానే వీడేంది ఇట్లా బయటికి వచ్చిండు అని కొంచెం అడ్జేసిండు. మార్చి నుంచి ఫోన్ ట్యాప్ అయింది నా. మార్చి నుంచి ఫోన్ ట్యాప్ అయితే కూడా నాది యాపిల్ ఫోన్ కదా, బగ్స్ కొద్దిగా మిస్బిహేవ్ చేస్తుంటాయి యాప్స్. అంటే నువ్వు ఏం టైప్ చేయకుండా ఆటోమేటిక్గా ఇట్లా ఇట్లా నొక్కంగానే అంతే ఆటోమేటిక్ ఆపరేట్ అయిపోతుంది, అర్థమైపోతుంది. అట్లా అయినప్పుడు డివైస్ మార్చిన తర్వాత కూడా అది ఏం టెక్నాలజీయో యాపిల్ ఫోన్ని కూడా చేసింది. నష్టమంతా జరిగిన తర్వాత యాపిల్ నుంచి మెయిల్ వచ్చింది. అంటే స్థాయికి మించి ట్యాప్ చేయడంతో ఏమైందంటే ఇక మానిటరింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు యాపిల్ వాడు నీ ఫోను విపరీతంగా ట్యాప్ అవుతుంది, నువ్వు ఈ సెట్టింగ్స్ చేసుకో, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ అంటే పోలీసులే ట్యాప్ చేస్తారని చెప్పిండు వాడు. ఇప్పుడు నువ్వు ఎలా చెప్తావు? ఇప్పుడు మీకు వచ్చిందా మరి మెయిల్? లేదు. ఎవరికైనా వచ్చిందా? సిద్దిపేట మొత్తం లోన్కి వచ్చిందో చూపించు. వై చక్రధర్. నాకు హైదరాబాద్లో వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఏ సెటిల్మెంట్లలో దూరా. రాధాకిషన్ అనేటోడు ఒకటి ఉండడం కూడా నాకు తెలియదు. ప్రభాకర్ రావు కూడా అసలు చూడలే. సిద్దిపేట చక్రధర్ది ఎందుకైందో చెప్పాలి ఫోన్ ట్యాపింగ్. హరీష్ రావుకి నా వల్లే పదవీ గండం ఉంది, కష్టాలు వస్తాయి అని చెప్పేసి ఈ కుట్ర చేశాడు. ఓకే, ఇప్పటికైనా ఈ కేసులో అంటే నైతికమైనటువంటి విజయం అనుకోవచ్చు, ఇది కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనం అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికి కూడా సిద్దిపేటలో హరీష్ రావుకు సంబంధించినటువంటి మనుషులే ఉన్నారు, హరీష్ రావుకు సంబంధించినటువంటి అధికారులు పనిచేస్తూ ఉన్నారు అన్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా చక్రధర్ గారు చేయడం జరిగింది. సో ఇప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటి వరకు మొదటిసారి మీరు పెట్టినటువంటి కేసు తోటి ఒక వ్యక్తి పైన, ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, అది కల్వకుంట్ల కుటుంబ సభ్యుడైనటువంటి హరీష్ రావు పైన కేసు నమోదు కావడం, ఇది నిలుస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు? ఇది కల్వకుంట్ల కుటుంబం అనద్దు, ఇది తన్నీరు వేరు. తన్నీరు వేరు, కల్వకుంట్ల వేరు, రెండింటికి పడదు. కుర్చీలో కొట్లాట ఉంది ఆడ. కానీ ఈ తన్నీరులో ఉట్టుకొచ్చినోడు మంది కన్నీరు వేసుకొని బతుకుతుంటాడు. ఈయన కథ ఏంటంటే సిద్దిపేటలో వ్యవస్థ మొత్తం చేతిలో పట్టుకున్నాడు, అన్నిట్లను మేనేజ్ చేయగలుగుతాడు. అది గ్రహించి మొన్న నేనే స్టేట్మెంట్ ఇచ్చిన, ఇట్లా చేస్తుండు అది ఇదని. అలాంటి వాళ్ళందరికీ ఈ ఛానల్ ద్వారా ఆఫీసర్లందరికీ ఒక విన్నపం చేస్తున్నా, మీరు ప్రభుత్వం సొమ్ము తింటే ప్రజల కోసం పనిచేయండి. హరీష్ రావు సొమ్ము తిన్నోడు ఎవడైనా ఇక మీద జైలుకు పోవాల్సిందే. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీలని బెదిరిస్తుండు అని ఎవడన్నా సన్యాసి అంటే నేను ఏం చేయలేను. కానీ నేను అపీల్ చేస్తున్నా,
వారి మాటలు వింటే మీ పిల్లలకు దూరం అవుతారు, మీ బంగారు జీవితానికి దూరం అవుతారు. ఆ కరప్షన్ జోలికి పోకండి. ఏదో ఒక రోజు కరప్షన్ చేసాడు బయటకు వస్తాడు. దయచేసి ప్రభుత్వానికి పనిచేసినప్పుడు ప్రభుత్వానికే పనిచేయండి. గత ప్రభుత్వంలో ఉన్న హరీష్ రావుకి సహకరించినోడు అతన్నే తీసుకొచ్చి అలా నడి రోడ్డు మీద నిలబెట్టినోని మీది ఒక్కటి స్టింగ్ ఆపరేషన్ చేసి దొరికినా మీ ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్త. సిద్దిపేట అధికారులందరూ ప్రభుత్వాన్ని ప్రజలను చూసి పనిచేయండి అని కోరుకుంటున్నాను. మీరు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో కేవలం హరీష్ రావు పైన మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది. దాంతో పాటు రాధాకిషన్ రావు కావచ్చు, ఇంకా కొంతమంది భుజంగారావు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళపైన కూడా మీరు కంప్లీట్ చేయడం జరిగిందా? ఇప్పుడు నేను 5 పేర్లు చెప్పిన, కానీ నేను చూసింది లైవ్లో మాత్రం హరీష్ రావు చేయించిండు నిజం. రాధాకృష్ణరావు ఫిజికల్గా బెదిరించిండు, డబ్బులు అడిగిండు, 30 లక్షలు ఇవ్వమన్నారు, చాలా కథలు చేసిర్రు. అవన్నీ పోలీసు వాళ్ళకి చెప్పిన. వీళ్ళిద్దరి పేరుని చేర్చమని అడిగిన, మిగతా వాళ్ళ పేరు చెప్పిన. బట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఏ విషయం అనేది చెప్తా అని చెప్పారు.